యూపీ యోధర్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ పీకేఎల్ సీజన్ 12 లో చెన్నై లెగ్ లో మొట్టమొదటి మ్యాచ్ గా చెప్పుకోవచ్చు. ఓవరాల్ పీకేఎల్ సీజన్ 12 లో మ్యాచ్ నెంబర్ 53 ప్రివ్యూ అయితే ఉంది ఈ వీడియోలో. యూపీ యోధ గురించి చూసుకుంటే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ అయితే మంచి ఫామ్ లో ఉన్న బెంగళూరు బుల్స్ తో టై బ్రేకర్లు అయితే విన్ అయ్యిండు. సో ఇక వాళ్ళ రైడింగ్ లో చూసుకుంటే భవానీ రాజ్పూత్ అయితే సూపర్ 10 చేసిండు, గగన్ గౌడ 6 రైడ్ పాయింట్స్, అలాగే శివం గాని గుమన్ సింగ్ అని మంచి రైడ్ పాయింట్స్ స్కోర్ చేయడంతో మంచి టఫ్ ఫైట్ ఇచ్చిల్లని చెప్పొచ్చు బెంగళూరు బుల్స్ కి అయితే. సో రైడింగ్ లో ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కొన్ని మ్యాచెస్ లో సపోర్ట్ రైడర్స్ కొంచెం పర్ఫార్మ్ చేస్తలేరు. సో అది సపోర్ట్ రైడర్స్ మంచిగా పర్ఫార్మ్ చేస్తే యూపీ యోధాస్ ఇంకెక్కువ మ్యాచెస్ గెలవడానికి వీలు ఉంటది. ఇక వాళ్ళ డిఫెన్స్ గురించి చూసుకుంటే వాళ్ళ కార్నర్స్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నారు. సుమిత్ సాంగ్వాన్ గానీ హితేష్ గానీ లాస్ట్ మ్యాచ్ లో చాలా మంచిగా పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సో బ్యాకప్ గా వాళ్ళకి సాహుల్ కుమార్ ఉన్నాడు రైట్ కార్నర్ లో, అలాగే రీప్లేస్మెంట్ క్రిషన్ దుల్ని కూడా తెచ్చుకున్నారు. సో రైట్ కార్నర్ అయితే చాలా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు, మంచి రీప్లేస్మెంట్స్ తో బ్యాకప్స్ తో. ఇక వాళ్ళ కవర్స్ లో చూసుకుంటే ఆశు సింగ్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ లో 4 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. సో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. మహేందర్ సింగ్ కొంచెం ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు, లాస్ట్ మ్యాచ్ లో 0 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. సో అతను కూడా బాగా పర్ఫార్మ్ చేస్తే వీళ్ళ డిఫెన్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో సపోర్ట్ రైడర్స్ అని కవర్స్ అని బాగా పర్ఫార్మ్ చేయాలి వచ్చే మ్యాచెస్ లో యూపీ యోధర్స్ కి. మరోవైపు గుజరాత్ జైంట్స్ గురించి చూసుకుంటే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ అయితే తెలుగు టైటన్స్ తో లాస్ అయ్యిండు. సో చాలా మంచి ఫైట్ అయితే ఇచ్చిండు, కేవలం ఒక్క పాయింట్ తో లాస్ అయ్యాలని చెప్పొచ్చు మ్యాచ్. కానీ వాళ్ళ కాంబినేషన్ అయితే ఇంకా సెట్ కాలేదని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ సీజన్ అయితే చెన్నై లెక్క వచ్చేసింది, 2 లెగ్స్ అయిపోయి సీజన్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతున్నా వాళ్ళ కాంబినేషన్ అయితే సెట్ కాలేదు. సో ఎవరు రైడింగ్ చేస్తున్నారు, ఎవరు డిఫెండ్ చేస్తున్నారో కూడా తెలుస్తలే. సో వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ అంతా యూజ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో శార్దుల్ అయితే సబ్స్టిట్యూషన్ లో పెట్టిల్లు. సో రాకేష్ అయితే కెప్టెన్ గా పెట్టిల్లు, అతను ఒక్క రైట్ పాయింట్ అయితే వేసిండు. సో ఒక మ్యాచ్ లో సూపర్ 10 చేస్తుండే, ఒక మ్యాచ్ లో పర్ఫార్మ్ చేస్తలే. సో వాళ్ళ రైడర్స్ తో ప్రాబ్లం అయితే అవుతుంది, కన్సిస్టెన్సీ అయితే లేదు వాళ్ళకి. ఆర్యవర్ధన్ 3 రైట్ పాయింట్ చేసిండు, కానీ అంత ఇంప్రెసివ్ కనిపించలే. శార్దుల్ అయితే మెయిన్ డిఫెండర్ పీకేఎల్ లో, సో అతన్ని రైడింగ్ లో యూజ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో రైడింగ్ లో 6 పాయింట్స్ స్కోర్ చేసినప్పటికీ సో అతని నుంచి రైడింగ్ అయితే ఎక్స్పెక్ట్ అయ్యారు, 80 అయినా డిఫెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో లెఫ్ట్ కార్నర్ లో కొత్త డిఫెండర్ ని ట్రై చేసిండు. సో అతను కూడా ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపెట్టలేడు. సో శార్దుల్ అయితే డిఫెన్స్ లోనే ఎక్కువ పర్ఫార్మ్ చేస్తే తప్ప గుజరాత్ జైంట్స్ మంచిగా పర్ఫార్మ్ చేయడానికి కోప్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే పీకే లోనే బెస్ట్ డిఫెండర్ ని రైడర్ గా ఎవరు యూజ్ చేస్తారు, డిఫెండర్ గా యూజ్ చేయకుండా. కవర్స్ లో మంచి ఫామ్ లో ఉన్న నితిన్ పల్వర్ అయితే లాస్ట్ మ్యాచ్ లో 0 టాకిల్ పాయింట్ చేసిండు. రైట్ కార్నర్ లో లకేష్ శర్మ అయితే పర్లేదు అనిపిస్తుండు, లాస్ట్ మ్యాచ్ లో 2 టాకిల్ పాయింట్స్ అయితే చేసిండు. స్టార్టింగ్ 7 లో అయితే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో రోహిత్, విశ్వనాథ్ వి, సో ఇంకా బెంచ్ ప్లేయర్స్ అందరిని ఆడిపిస్తున్నారు. సో ఒక సెటిల్డ్ స్టార్టింగ్ 7 తో అయితే వెళ్ళాలి వీళ్ళు మ్యాచెస్ విన్ కావాలంటే. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.